హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే నాకివ్వండి. ఈరోజైతే మేము చీరాల టు బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాము. ఓన్ వెహికల్ మాట్లాడుకొనైతే వెళ్తున్నామండి. మా జర్నీ అనేది ఎలా జరిగిందో చెప్తాను వినండి. మేమైతే బస్ బుక్ చేసుకున్నామండి. ఫెయిర్ అయితే టూ మచ్ తీసుకున్నాడు. మాకు అరౌండ్ 26,000 రూపీస్ అయితే తీసుకున్నాడు, ఛార్జ్ చేశాడు. బట్ బస్ అయితే చూడటానికి చాలా చాలా బాగుంది గానీ పైకి అది జర్నీ చేసేటప్పుడైతే బాబోయ్! అంతా ఇంత కాదండి. ఆ డ్రైవర్ తీసుకెళ్ళి మా పక్కన వెళ్తున్న వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి, సైకిల్స్ వెళ్ళిపోతున్నాయి. అంత స్లోగా తీసుకెళ్ళాడు. 30కి మించి వెళ్ళలేదండి బాబోయ్! 40 వెళ్తే వెనక డోర్లు ఊడిపోతున్నాయి. అంత ఘోరంగా అయితే జరిగింది మా జర్నీ. ఇక మనమైతే దగ్గర దగ్గర బ్రహ్మంగారి మఠంకైతే వచ్చేసామండి. మార్నింగ్ యాక్చువల్లీ 4 అవర్స్ జర్నీకి ఎర్లీ మార్నింగ్ 6కి ఎక్కితే వాడు ఈవినింగ్ 4కి తీసుకొచ్చాడు. దగ్గర దగ్గర 10 అవర్స్ జర్నీ పట్టింది మాకు. యాక్చువల్లీ 4 అవర్స్ జర్నీ అండి. మేమైతే పల్నాటి అఖిల భారత ట్రస్ట్ వాళ్ళు పెట్టిన సత్రానికైతే వచ్చామండి. ముందుగానే కాల్ చేసి చెప్పాము. వాళ్ళు మాకైతే రూమ్స్ అవన్నీ అరేంజ్ చేశారండి. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. విండ్ మిల్స్ చూడండి ఎంత బాగా పెట్టారో కనిపిస్తున్నాయా? మాకైతే బాగా ఆకలేసిందండి. రావటమే మేమైతే భోజనానికి వెళ్ళిపోయాము. వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. వాళ్ళైతే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మేము ఫుడ్ తినేసిన తర్వాత వెంట్రుకలు ఇవ్వటానికైతే స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చామండి. నేను ఇది రావటం ఫస్ట్ టైం అండి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను. ఇదే ఫస్ట్ టైము. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి. టెంపుల్ పక్కనే కొంచెం ముందుకు వెళ్తే కేశఖండన శాల ఉంటుంది. వాళ్ళైతే మనీ పే చేస్తే మనకి గుండు అనేది చేశారు. ఒక్క గుండుకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అది కూడా మా నాన్నగారు వెళ్తున్నారు. ఆయన గుండిస్తామని మొక్కున్నారు. సో ఆయన గుండు చేయించడానికి తీసుకొని వెళ్తున్నాను. పక్కన నేనే షూట్ చేస్తున్నాను. టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. క్లైమేట్ కూడా దట్టు చాలా బాగుంది. అదిగోండి సన్సెట్ చూసారా ఎంత బాగుందో. చుట్టూ కొండలండి. బ్యూటిఫుల్ సన్సెట్. చాలా అంటే చాలా బాగుంది. ఆయన గుండు చేయించుకునే టైంలో నేనైతే పక్కన సరౌండింగ్స్ మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. ఇదిగోండి ఎవరన్నా కొత్తగా వచ్చినప్పుడు ట్రస్ట్ కనపడిపోతే టెన్షన్ పడాల్సిన పని లేదండి. టెంపుల్ కానుకొనే మనం ఇట్లా ఉండటానికైతే సత్రాలు ఉన్నాయి. చూడండి పూజ కూడా నేను క్లియర్గా మీకు వీడియో తీశాను. ఏ పూజకి ఎంత ప్రైజ్ అనేది అయితే వీడియో తీశానండి. చూడండి స్వామివారి పూజ సేవ ఇవన్నీ. మేమైతే గుండు చేయించుకున్నాక స్నానం చేసేసి ఇంకా నైట్ స్వామివారి అభిషేకానికి అయితే టికెట్ తీసుకున్నామండి. అది కూడా గుండు మీద ఉంది మా నాన్నగారే. టికెట్ తీసుకొని స్వామివారి అభిషేకానికి వెళ్ళాము. లోపల ఫోన్స్ అనేవి ఎలవ్ లేదు. సో నేనైతే తీయలేదు ఆ లోపల ఎట్లా ఏంటి అని. బయటైతే ఓపెన్ టెంపుల్ అండి ఇది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే టికెట్స్ అనేవి ఇస్తున్నారండి రైట్ సైడ్కి. మేమైతే పూజ చేసుకున్నాం, దర్శనం అయిపోయింది, స్వామివారిది అంతా మంచిగా జరిగింది. బయటకు వచ్చాము. అదైతే దాన్ని ఏమంటారు బావినైతే స్వామివారు తవ్వారంట పూజ కోసం ఉపయోగపడుతుందని. చాలా అంటే చాలా బాగుంది. ఇక యాజ్ యూజువల్ ఉంటాయి కదండి, టెంపుల్లో దీపారాజన చేసాము. చక్కగా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. వెంటనే ఇక పక్కన స్వామివారి మనవరాలు ఉన్నారు కదా, ఈశ్వరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ వాళ్ళని కూడా చూసుకొని దర్శనం చేసుకున్నాము. ఆ డే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూశాను. స్వామివారి టెంపుల్లో సన్సెట్ చూశాను. మేము ఉండే ట్రస్ట్ దగ్గర సన్ రైజ్ అనేది ఎంత బాగుందో చూడండి. కొండల మధ్యలో విండ్ మిల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్నో పడుతూ ఉంది. ఆ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే టక్క 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 4 ఫొటోస్ అయితే దిగేసాము. నాకైతే మంచిగా అనిపించిందండి. వెళ్ళటం ఫస్ట్ టైము. ఎలా ఏంటి అని భయపడ్డాం. బస్సోడు కొంచెం ఇబ్బంది పెట్టాడు, కన్ఫ్యూజ్ అయ్యాం తప్ప బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాం. మిగతాదంతా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే. నాకైతే సూపర్ అనిపించిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. లీజర్గా స్వామివారిని చూసుకోవచ్చు. మంచిగా అనిపించిందండి. ఎట్లా తోసుకోవటం ఏమీ లేదు. ప్రశాంతంగా ఎవరు అభిషేకంకి బుక్ చేసుకుంటే వాళ్ళని ప్రశాంతంగా 10 పేర్స్ లాగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి అభిషేకం అయితే చేయించారు. చూడండి పక్కనే గోశాల ఉంది. ఇక్కడ ఈ గడ్డంతా కోసి ఆ పక్కన గోమాతలకి వాళ్ళకి పెడుతున్నారు. ఇది చూడగానే నాకైతే భయం వేసిందండి. ఇది ఏమంటారు ఎద్దులు. వీళ్ళు చూడగల నాకైతే భయం వేసింది. ఎంత పొడుగున్నాయో. దగ్గరికి వెళ్ళంగానే అమ్మో ఏమంటుందో అనిపించింది. అందుకే దూరం నుంచి సింగిల్ వీడియో అయితే తీశాను. నేను కూడా దూరం నుంచి ఒక ఫోటో తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అవి చూడంగానే. మేమైతే టక్క టక్క స్నాప్స్ అయితే దిగేసాము. నేను, మా బాబు, అమ్మ అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగామండి. బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ టిఫిన్ కూడా సత్రం వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేము స్నానం చేసి ఈ ఫోటో సెషన్ అంతా అయిన తర్వాత టిఫిన్ చేసేసి తెలుగు గంగా ప్రాజెక్ట్ ఒకటి చేశారు కదండి, అక్కడికైతే వెళ్ళాము. బస్సే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా గబగబా ఫొటోస్ అయితే దిగాము. చాలా దగ్గర. ఇక పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ అమ్మవారి చుట్టూ ప్రాంగణం అయితే మీకు వీడియో తీశాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది.
అమ్మవారైతే చాలా అంటే చాలా బాగున్నారండి. బ్రహ్మంగారు ఈ అమ్మవారినేనంట పోలేరి నిప్పు తీసుకురా అని అడిగింది ఈ ప్రదేశంలోనేనంటండి. నెక్స్ట్ అయితే మేమొచ్చేసి విభూది నాగలింగేశ్వర స్వామి దర్శనానికైతే వచ్చామండి. విభూది నాగలింగేశ్వర స్వామి వారిని స్వయంగా బ్రహ్మంగారే ప్రతిష్ఠించారంట. త్రయంబకేశ్వరం నుంచి విభూది పండు తీసుకొస్తూ ఉంటే ఆ గ్రామంలో అయితే బస చేశారంటండి. అక్కడ వాళ్ళు మీ గుర్తుగా ఏదన్నా ఇవ్వండి అంటే ఆ విభూతి పండునే లింగంగా అయితే ప్రతిష్ఠించారంటండి. చాలా అంటే చాలా మహిమగల స్వామి. విభూది లోపల ఎంతుంటుందో ఎవ్వరికీ తెలీదండి. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు మాత్రమే విభూది లింగానికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పుడు వచ్చిన విభూదిని అక్కడ భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారంట. నెక్స్ట్ డేకి యాజ్ టీజ్‌గా ఎంత విభూది లింగం అయితే ఉంటుందో నెక్స్ట్ డేకి ముందు ఎలా ఉందో అలానే వచ్చేస్తుందంట. ఇదే అక్కడి మహత్యం అని పంతులు గారైతే చెప్పారండి. మేము కూడా అక్కడ రేపు శివరాత్రి వస్తుంది కదా దగ్గరలోనే, అందుకని శివరాత్రి అభిషేకానికైతే అమౌంట్ అయితే పే చేసి వచ్చాము. ఇక అక్కడి నుంచి రిటర్న్ అయితే అయ్యామండి. ఛానల్‌ని